జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో మరి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఆటో సోదరులకి వాహన మిత్ర పథకం కింద మరి 15,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి అనౌన్స్ చేసింది. దానిలో భాగంగా మరి గతంలోనే సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే సచివాలయంలో కావచ్చు, మా నాయకులు చెప్పడం కావచ్చు, అందరికీ ఆటో కార్మికులు చెప్పడం జరిగింది. సచివాలయాల దగ్గర కూడా యొక్క ప్రొఫార్మా కూడా అందుబాటులో ఉందండి. మరి దాంట్లో ఏది ఇచ్చారో లైసెన్స్ ఉండాలి, మరి పక్క ఓనర్షిప్ అయి ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదు, రకరకాల ప్రొఫార్మా ఉంది. చాలా వరకు నాకు తెలిసి 90% అందరూ కూడా దాంట్లో మరి ఈ రోజు వరకు ఇచ్చి ఉన్నారు. ఈ రోజుతో సాయంత్రం 5 గంటలతో అయిపోతుందని ఇప్పుడే సచివాలయం సిబ్బంది చెప్పారు. మరి ఈ యొక్క సాయంత్రం వరకు ఎవరైతే ఆటో సోదరులు ఉన్నారో అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈరోజు గతంలో చూసాం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటో సోదరులు మరి దాదాపుగా 200-300 ఆటోలతో భారీ ర్యాలీ చేశారు. మాకు అన్యాయం జరిగిపోతూ ఉంది, మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్లని. మరి ఆటో సోదరులకి ఎవరో చెప్పిన మాటలు వినొద్దండి. ఈరోజు చిన్న చిన్న వీధుల్లో ఆర్టీసీ బస్సులు తిరగవు, చాలా పల్లెటూరులో ఆటో బస్సులు తిరగవు. ఈ రోజండి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వడం వల్ల ఆటోల యొక్క జీవన ప్రమాణం పెరిగిందని 100% నేను చెప్పగలను. కొంతమంది నాయకులు మాటలని తప్పుదావ పట్టిస్తున్నారు తప్ప ఈరోజు మహిళలండి ఇంటి దగ్గర నుంచి రావాలి, ఆర్టీసీ బస్సుకి రావాలండి ఎలాగొస్తారు? ఆటో సోదరులు లేనిదే వచ్చే పరిస్థితి కాదు. నాకు తెలిసిండి గణనీయ ఆదాయం పెరిగింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ కూటమి ప్రభుత్వం ఈరోజు 15,000 రూపాయలు ఏదైతే సూపర్ 6 మరి పథకంలో భాగంగా ఈరోజు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం లేదని సందర్భంగా తెలియపరుచుకుంటున్నా. మరి ఏదైతే మన జంగారెడ్డిగూడెం పట్టణంలో 300 నుంచి 350 ఆటోలు ఉన్నాయండి. రూరల్లో 600 నుంచి 650 ఆటోలు ఉన్నాయి. ఈ కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి వచ్చేది 1000, ఏదైతే దాదాపుగా 2,000 ఆటోలు మరి మన జంగారెడ్డిగూడానికి ఒకటి అటు ఇటు డైలీ తిరుగుతూనే ఉన్నాయి. ఈ 2,000 మంది ఎక్కడున్నా సరే చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఇతర పార్టీ వాళ్ళు చెప్పిన మాటలు వినొద్దని సందర్భంగా తెలియపరుచుకుంటూ మిమ్మల్ని కాపాడుకుంటాం, మీ యొక్క సేవలను తీసుకుంటాం. మీ గతంలో మాకు ఆటో సోదరులు మాకు వన్ సైడ్గా ఓటేశారు. భవిష్యత్తులో కూడా మీ కుటుంబాలని మిమ్మల్ని ఆదుకునే ప్రభుత్వం మాదని సందర్భంగా తెలియపరుచుకుంటూ